హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. అసహ్యం, అసహనం, కోపం, చిరాకు అన్ని కలగలిపిన ఒక హెవీ ఎమోషన్తో కళ్ళు మూసుకున్న ప్రీతి దవడలు బిగుసుకుపోయాయి. ఆ ఎమోషన్ కంట్రోల్ చేయడానికి అన్నట్టు జుట్టు చేతుల మధ్య బిగించి, అవినాష్, ఎగైన్ యు ఆర్ ప్లేయింగ్ విత్ మీ అని స్టేట్మెంట్ పాస్ చేసింది. "హ్మ్, రాజ్ని చంపటాకే బ్రతికాను అనుకున్నా. అటువంటి సిచ్యువేషన్ లో కూడా వాడు ప్రేమిస్తున్న సహస్రను దూరం చేసి కొద్ది రోజులైనా నీకు హ్యాపీనెస్ ఇద్దామనుకున్నా. బట్ నౌ ఐ గాట్ యు. యూ డోంట్ డిజర్వ్ దట్ హ్యాపీనెస్. స్టార్ట్ చేశాను ప్రీతి, అరౌండ్ యూ. ఇప్పుడు స్టార్ట్ చేశాను. నా ఫ్యామిలీకి నువ్వు ఏమిచ్చావో పూర్తిగా తెలుసుకొని కాల్ చేస్తాను. ఫ్రెండ్ ఆర్ ఎనిమీ డిసైడెడ్ బై వాట్ యు గివ్ టు మై ఫ్యామిలీ. వెయిట్ ఫర్ దట్ అని చెప్పేసి అవినాష్ కాల్ కట్ చేస్తే వణికిపోతున్న ప్రీతి చేతిలో నుంచి ఫోన్ జారి బెడ్ మీదకి పడింది. ప్రీతికి ఫస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అవినాష్. ఇప్పుడు ఇద్దరి మధ్య మొదలైన ఈ వైరం ప్రీతి లైఫ్ ని ఎటు తిప్పుతుందో చూడాలి మరి. రాజ్ వదిలేయగానే నీ గుప్పిట్లోకి నీ ప్రాణం వచ్చి నీ ఇష్టానికి చేస్తున్నావు. ఎంత టార్చర్ చేశావు మమ్మల్ని. నీ గురించి తెలుసుకోకుండా ఏం చేయాలి? నీ ఫ్యామిలీ కాకుండా వేరే సోర్స్ ఏముంది? ఇది నీకు చెప్పినా నచ్చదు. నువ్వు యాక్సెప్ట్ చేయవు. అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా నువ్వుంటే నాకు నీ ఫ్యామిలీతో ఎటువంటి అవసరం లేదు. నాకున్న సోర్స్ నేను యూజ్ చేసుకున్నాను. స్టార్ట్ చేసావు కదా, ఓకే, ఐఎమ్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది ప్రీతి కూడా. ఇన్ని రోజులు ప్రీతి చెప్పింది చెప్పినట్టు నమ్మకంగా చేసిన దీపక్, ఎన్ని రోజులు ప్రీతి హ్యాపీనెస్ ఇద్దామనుకున్న అవినాష్, ఇద్దరు ఒకేసారి ప్రీతికి ఎగనిస్ట్ అయ్యారు. ఏం చేసినా ఎలా చేసినా అదంతా చేసింది రాజ్ కోసం. ఇప్పుడు రాజ్కి ఇదంతా తెలిస్తే, ఇంతకీ మన బలుపు బాబా ఎక్కడున్నాడో చూద్దానండి. కోర్టు ప్రిమిసెస్ సైడ్ ఉన్న అభి ఆఫీస్ రూమ్ లో ఉన్నాడు. అభితో పాటు కృష్ణుడు, అర్జునులా ఇద్దరు కలిసి ఇన్స్పెక్టర్ తో డిస్కషన్ పెట్టారు. హాస్పిటల్ అటాక్ చేసిన ఆ బ్యాచ్ గురించి. దీపక్ చెంచగాడు అంతా ఫోన్లోనే సెట్ చేయడంతో వాళ్ళ నుంచి ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఈవెన్ ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ చేయడానికి లేకుండా డీల్ ఓకే అవ్వడంతోనే సిమ్ డీయాక్టివేట్ చేసేశారు అని చాలా డల్గా చెప్పాడు ఇన్స్పెక్టర్. అది విన్న రాజ్, అభి ఇద్దరిలోనూ అసహనం కనిపిస్తూ ఉంటే, సార్, ఒక్క మాట చెప్తాను. ఎవరు అటాక్ చేశారు అనేది తెలియకపోయినా ఎందుకు చేశారనేది తెలిస్తే ఆ యాంగిల్ నుంచి మనం ఏదైనా చేయొచ్చు అన్నాడు హోప్ కోల్పోతున్న నిరాశతో. సహస్ర ఆల్రెడీ ఆ రోజు వాళ్ళ మాటలను బట్టి చెప్పింది, నన్ను చంపడానికి కాదు, నా బేబీని చంపడానికి వచ్చారని. సో సహస్ర తీసుకున్న స్టెప్ మన ఫ్యామిలీ దాటి బయట ఎవరికో తెలిసింది. నన్ను బయటకి రాకుండా ఆపడానికి చేశారు అని ఛాన్స్ లేదు అన్నాడు అభి చాలా కాన్ఫిడెంట్ గా. ఎందుకంటే ఇన్స్పెక్టర్తో కూడా చెప్పలేదు. అభి గురువు గారు ఇంకా ఫ్యామిలీ తప్ప ఎవ్వరితోనూ కేసు గురించి డిస్కస్ చేయలేదు. అటు యోగేంద్రకి తెలిసినా ఇటు ముఖేష్ కి తెలిసినా ప్రాబ్లం అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా మూవ్ అయ్యారు. ముఖేష్ అండ్ అవినాష్ కి తప్ప ఇంకెవ్వరికి అవసరం లేదు. బట్ అవినాష్ ని నువ్వు జైలుకు వెళ్లే ముందే వదిలేశావు. వాడు ఒక డైలమాలో ఉన్నాడు. సో వాడు కాదు అని కన్ఫర్మ్ చేస్తున్న అభిలో అప్పుడు కూడా ముఖేష్ మీద ఒక పాజిటివ్ ఫీల్ అండ్ ఒక ఇరిటేషన్ ఫీల్ సమానంగా ఉన్నాయి. ఉన్న ఇద్దరు శత్రువుల్లో ఒకడు క్లియర్ అయిపోతే ఇక మిగిలింది ముఖేష్. ఆ చింపాంజీ మొహానికి ఇప్పటి వరకు నా కేసు గురించి తెలియదు అని చిరాగ్గా చెప్పాడు రాజ్. మీ కేసు గురించి తెలియకపోయినా కోర్టు నుంచి వచ్చేసరికి మ్యారేజ్ సర్టిఫికేట్స్ తో సహస్ర మేడంని బెదిరించాడు అని ఆ రోజు సిచ్యువేషన్ గుర్తు చేశాడు ఇన్స్పెక్టర్. అవును అని చాలా లైట్ గా తీసుకున్నాడు అభి. కానీ రాజ్ నెమ్మదిగా హర్ట్ టచ్ చేసి ఇన్స్పెక్టర్ ని సూటిగా చూస్తూ ఉంటే, మీ కేస్ పబ్లిక్ లోకి వచ్చేది కాదు సార్. ప్రిపేర్డ్ గా ఉన్నాడు అంటే ముందుగానే వాడికి తెలుసు అని అనడంతో, అసలు ఇప్పటి వరకు ఆ జోకర్ గాని లిస్టులోకి తీసుకొని ఆమె రాజ్ ఒకేసారి మొహాలు చూసుకుంటూ పళ్ళు పటపటలాడిస్తున్నారు. నువ్వు లాయర్వి, బుర్ర పెట్టి పని లేదా అని రాజ్. నేను లాయర్ని మాత్రమే, డిటెక్టివ్ని కాదు. సాక్ష్యాలు చేతికి వస్తే కేసు కోర్టులో గెలిపిస్తా అని అభి అంటూ ఉంటే, శతకోటి లింగాల్లో ఈ బోడి పని నల్లకోటు వేసుకుని ఏ లింగమైనా చేస్తుంది అని రాజ్ పిల్లి ఎలకల్లా ఇద్దరు పోటాపోటీగా గొడవకు దిగితే
ఫస్ట్ టైం ఇద్దరి మధ్యలో ఇరుక్కున్న ఇన్స్పెక్టర్ తల పట్టుకున్నాడు. అలా అరగంట గడిచిపోతే తిట్టుకొని తిట్టుకొని అలసిపోయినట్టు చికాకు మొహాలతో సైలెంట్ గా కూర్చుని ఇద్దరి బుర్రలు పాదరసల్లా పరిగెడుతున్నాయి. సార్, మీకు ఒక ఐడియా వచ్చిందిగా, ఇక నేను వెళ్తాను. ఎస్పీ గారికి ఆ బ్యాచ్ గురించి రిపోర్ట్ చేయాలి అని ఇన్స్పెక్టర్ చెప్పి కదిలేసరికి ఒకేసారి ఇద్దరు కొట్టేలా చూశారు ఇన్స్పెక్టర్ని. బుద్ధిగా లేచినవాడు లేచినట్టే తన ప్లేస్లో కూర్చుంటే మరో 10 నిమిషాలు కంటిన్యూ అయినా సైలెన్స్ బ్రేక్ చేస్తూ ఆర్డర్ పెట్టిన ఫుడ్ వచ్చింది. మటన్ బిర్యానీ, ఉలవచారు విత్ పెప్పర్ చికెన్ వింగ్స్. కొట్టుకున్న కోపమో, క్లూ దొరికినందుకు సంతోషమో ఒక లెవెల్లో ఇద్దరు బిర్యానీ కుమ్మేసి వింగ్స్ ని పటపటలాడిస్తూ ఉంటే వీళ్ళ వీరావేశానికి గుటకలు మింగుతున్నాడు ఇన్స్పెక్టర్. సార్, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి అని మళ్ళీ కాసేపటికి ఇన్స్పెక్టర్ కదిలితే, మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను స్పెషల్ పర్మిషన్ కోసం, మీరు ఈ కేసు మీద ఫోకస్ చేయండి అని అభి అడగడంతో సరే అని వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. ఈవినింగ్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు అని అభి కేసు గురించి అన్నట్టుగా ప్రస్తావన తెస్తే, పిలవని పేరెంటానికి వచ్చే అలవాటు నాకు లేదు. అటువంటి ప్లాన్స్ ఏమైనా మైండ్లో ఉంటే ఇప్పుడే క్లియర్ చేసే అంటూ ఒళ్ళు విరుచుకొని బయటకు నడిచాడు రాజ్. ఈసారి మారతాడు అని ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయడమే గాని వీడు ఏసారి మారడు. ఒక పుట్టుక, ఒక చావు, మధ్యలో వీడి మెంటల్ ఫిక్స్. నా కర్మ కొద్దీ దొరికాడు అని అయ్యగారి బలుపుకు తిట్టుకుంటూనే రాజ్తో మాట్లాడుతూ బయటకు వచ్చాడు అభి కూడా. ఇంతలో జయదేవ్ గారి నుంచి ఫోన్. ప్రీతి, దీపక్ ఇద్దరు ఆఫీస్కి రాలేదు. సహస్ర కూడా ఇంటి నుంచే వర్క్ చేస్తుంది. ఒక కాన్ఫరెన్స్ ఉంది, అటెండ్ అవ్వాలి. ఆఫీస్కి రమ్మని చెప్పారు జయదేవ్. ఆ మ్యాటర్ అభికి చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అవుతూ ఉంటే, ఇద్దరు ఒకేసారి చెప్పకుండా మానేయడం ఏంటి? ఏదైనా గొడవ పడ్డారా అన్నాడు అభి. దానికి ఒక స్ట్రేంజ్ లుక్ ఇచ్చిన రాజ్, వాళ్ళేమైనా కపుల్సా గొడవ పడి ఇంట్లో కూర్చోవడానికి అని ఎగతాళిగా అంటూనే కాల్ స్టార్ట్ చేస్తే, ఇద్దరు మ్యారేజ్ డిస్కషన్ నడుస్తోంది, నీకు ఇంట్లో చెప్పలేదా అన్నాడు అభి. అంతే, వినకూడదేదో విన్నట్టు ఇంజన్ ఆఫ్ చేసి కార్ దిగిన రాజ్ అభి ముందు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని స్టిఫ్ గా నిలబడ్డాడు. తెలుసుకోకుండా నోరు జారాను, ఈ ఒక్క పాయింట్ చాలు, ఇక వీడి తిక్కంతా నా మీద చూపిస్తాడు అని నాలిక ఖర్చుకున్న అభి, కాన్ఫరెన్స్ కదా, ముందు అది ఇంపార్టెంట్ అంటూ సైలెంట్ గా జారిపోవడానికి చూస్తూ ఉంటే కాలర్ పట్టుకుని వెనక్కి లాగి కొట్టేలా చూస్తున్నాడు బాబు. దొంగను చూసినట్టు అలా చూడకరా, నీకు తెలిసేమో అనుకున్నా అని కన్విన్స్ మోడ్ లో చెప్తూ ఉంటే, దీంతో పాటు ఇంక నేను ఏమేం తెలుసుకోవాలో మొత్తం కక్కు అని లాయర్ బాబును కూడా కార్లోకి తోసి ఇంజన్ స్టార్ట్ చేశాడు మన బలుపు బాబు. ఒరే, నాకు కేసులున్నాయిరా, చూసుకోవాలి అంటున్నా పట్టనట్టే కారు రోడ్ ఎక్కించిన రాజ్ ఏది వినిపించుకోలేదు. ఇక మున్నికి ఫోన్ చేసి ఆ వర్క్ తనకి వినయ్కి హ్యాండ్ ఓవర్ చేసి, 2 hours లో వస్తాను, మినిస్టర్ గారి కేసు ఫైల్ వినయ్తో ఇంటికి పంపమని చెప్పి కాల్ కట్ చేయడమే. కేస్ కోసం డిన్నర్ భోజనాలా? పర్లేదురా, సైలెంట్ గా చీకట్లో లంచాలు బాగానే మింగుతున్నావు అని కౌంటర్ బాబు నుంచి. ఒరేయ్, అది నోరా చెత్తబుట్ట, ఒక్కడి కూడా పాజిటివ్ గా చూడవారా అని అభి ఇరిటేట్ అవుతూ ఉంటే, చెప్పాను కదరా చెత్తలో సుగంధం ఉంటుందని, నీలాంటి అర్భకులకి అది ఎప్పటికీ తెలియదు అని ఇంకొక కౌంటరు సేమ్ యాటిట్యూడ్ తో. నా కర్మరా బాబు, కేస్ గురించి డిన్నర్ కాదు, ఇది పర్సనల్. అయినా కేస్ మినిస్టర్ది, ఆయన గురించి నీకు తెలుసుగా, చాలా మంచి వ్యక్తి. ఇది వాళ్ళ తమ్ముడు కొడుకుది. లాస్ట్ మంత్ అరకు ఫారెస్ట్ కి టూర్ వెళ్తే అక్కడ ఫారెస్ట్ రేంజ్ లో ఏవో డ్రగ్స్ తో దొరికారు. అవి డ్రగ్స్ కాదని వాళ్ళు గట్టిగానే వాదిస్తున్నారు. బట్ అవి ఇంపోర్టెడ్ డ్రగ్స్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారంట. పిల్లల ఫ్యూచర్ పాడవుతుందని సైలెంట్ గా డీల్ చేయడానికి చూస్తున్నారు అని అభి తన ఫ్లోలో చెప్తూ ఉంటే, నీ గొప్పలు నాకు అవసరం లేదు, కానీ ముందు నేను మిస్ అయినవి చెప్పు అన్నాడు రాజ్ మహా చిరాగ్గా. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని సహస్రకి ఫస్ట్ నుంచి డౌట్ ఉంది. అది హాస్పిటల్ అటాక్ జరిగిన రోజు కన్ఫర్మ్ అయింది అని ఆ రోజు జరిగింది వివరించాడు అభి. నా హంసకి ప్రీతి గురించి తెలీదు, వాడిచ్చే ఓవర్ అటెన్షన్ కి అలా ఫిక్స్ అయి ఉంటుంది. నీకు తెలుసు కదరా, అసలు ఏ యాంగిల్లో అది దీపక్ గారిని యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నావు అన్నాడు అదే చిరాకుతో. ఇప్పుడు అంత టైం నాకు లేదురా, ఆంటీ అంకుల్ చూసుకుంటున్నారు. బట్ వాడైతే లవ్ చేస్తున్నాడు, ఆ ఫీల్ వాడి సైడ్ నుంచి కనిపిస్తుంది. నిజాయితీగా ఉంటాడు, హార్డ్ వర్కర్,
ఇంకేం కావాలరా? ఇన్ఫాక్ట్ ప్రీతి వాడిని ట్రస్ట్ చేస్తుంది. అందుకే అనుకుంటా యుఎస్ కూడా వాడితో కలిసి వెళ్ళింది. మొన్న 2 డేస్ కూడా మన ఇంట్లోనే ఉన్నారు. చెక్ చేసుకోమని ఆంటీ అంకుల్ చెప్పారు. ఫైనల్ డెసిషన్ తెలుసుకోవాలి అని అంటుంటే అప్పటి వరకు తనకు తెలియని విషయాలు వింటున్న రాజ్ విచిత్రంగా అడిగాడు. యుఎస్ కలిసి వెళ్ళారా అని. హా, సహస్ర చెప్పింది. తను క్యాథరిన్ హెల్ప్తో ఫూటేజ్ కలెక్ట్ చేసింది. యాక్చువల్గా ఈ డిస్కషన్ తర్వాత దీపక్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తానని అంకుల్కి చెప్పాను. అది కూడా చూడాలి అని చెప్తూనే తన పర్సన్కి కాల్ చేశాడు అభి. హంసపాప బ్రేక్ దెబ్బకి అసలు వేటి మీద ఫోకస్ లేని రాజ్కి అంతా కొత్తగా విచిత్రంగా వింతగా ఉంది. అసలు నేనేనా ఇది? కింగ్లా ఉండేవాణ్ణి. నీ దెబ్బకి ఆ బొంగుగడు గురించి అడిగి తెలుసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రీతి మీద నా హంస ఫోకస్ చేయడం ఏంటి అని డౌట్ రైజ్ అయిన రాజ్లో ఒక ప్రౌడ్ ఫీల్. ఫ్యామిలీలోకి రాకపోయినా ఫ్యామిలీ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న సహస్ర మీద. ఎందుకేనే ఇంకా ఇంకా ఎక్కిస్తున్నావు? ఒక్కసారి దగ్గరికి రానివ్వచ్చుగా. మిస్ అయింది మొత్తం ఇచ్చేస్తాను అని అన్నీ కలిసిపోయిన మిక్స్డ్ ఫీలింగ్తో మనసు మెదడు హంసపాప కోసం గోల పెడుతూ ఉంటే పిచ్చెక్కిస్తున్నావు అని తిట్టుకుంటూనే ఆఫీస్ పోర్టికోలో కార్ ఆపి రాజ్ దిగగానే ఆవి రిటర్న్ వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ ఫస్ట్ టైం మళ్ళీ రాజ్ కంపెనీకి రావటం. అఫీషియల్ గా కాన్ఫరెన్స్ కంప్లీట్ చేసుకుని జయదేవ్ గారితో కూర్చున్నాడు. ఆఫ్టర్నూన్ గొడవ తర్వాత వెళ్ళిన వాడు చీకటి పడుతున్న ఇంటికి రాకపోయేసరికి దిగులుగా మారిపోయింది సహస్ర. మీ మావయ్య చెప్పారు కదా, ఇంకా ఎందుకు ఈ మాడిపోయిన మొహంతో ఉన్నావు అంటూ మిల్క్ పౌడర్ యాడ్ చేసిన పాలు సహస్రకి ఇచ్చారు వేడిగా తాగమని. నాకిప్పుడు ఏమి వద్దత్తమ్మా అంటూ డొక్కలోకి కాళ్ళు ముడుచుకుంటుంటే పక్కనే సుజాతమ్మ ఒక్కటేసింది భుజం మీద. ఇంకా ఏమన్నా 16 ఏళ్ల పడుచు పిల్లని అనుకుంటున్నావా? గొంగళి పురుగులా మునగ తీసుకుంటున్నావు, అమ్మవి కాబోతున్నావు అని గదమాయిస్తూ ఉంటే మూతి బిగించిన హంసపాపకు వత్తాసుగా రంగంలోకి దిగింది క్యూటీ బేబీ. మా వదిన కంఫర్ట్ కి అడ్డుపడే వాళ్ళు ఎవ్వరూ ఈ సరౌండింగ్స్ లో ఉండడానికి వీల్లేదు అంటూ వాళ్ళిద్దరి గొడవ చూస్తూ పాలు తాగేసి వాకింగ్ కి వెళ్ళింది సహస్ర. ఈ ముసలిదంతా గొడవ పడి నా గొంతు అరిగిపోయింది పెద్దమ్మా, వేడిగా నాకు కూడా ఇవ్వు అంటూ సహస్ర వెళ్ళగానే మానస్ గారి భుజాలు గోకింది క్యూటీ బేబీ. అబ్బా అబ్బా, మా అక్కకి సపోర్ట్గా వదిన ఎంత కష్టపడుతుందో అని రాగాలు తీస్తున్న తరంని తినేసేలా చూస్తూ ఉంటే ఈ తెంగరి బుచ్చిని నువ్వే మెచ్చుకోవాలి. ఈ తెంగరి మేళం దెబ్బకి ఒక్క హెల్మెట్ కాదు 10 హెల్మెట్లు కావాలి నాకు. పద ఆర్డర్ పెడదు గాని అని తరణ్ణి సుజాతమ్మ లేపుకుపోతే వెనక నుండి అరుస్తూనే ఉంది క్యూటీ బేబీ. చిల్లులు పడుతున్న చెవులకు వేళ్ళడ్డు పెట్టుకొని అసలు ఆ నోటికి నొప్పి రాదే అని ఆశ్చర్యంగా అడిగారు మానస. ముందు నువ్వు ఎనర్జీకి ఏదైనా ఇవ్వు పెద్దమ్మా అంటూ రాగాలు తీస్తూ ఉండగా వచ్చాడు అభి. మావయ్య ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, వెళ్ళాలాంటి అని క్యూటీ బేబీని రమ్మంటే మొహం చాటంత చేసుకుని నాకు ఆకలి, మీ ముసలమ్మ మీద అరిచి అరిచి గొంతు డ్రై అయిపోయింది, తినేసొస్తాను అని బిగించి కూర్చుంది క్యూటీ బేబీ. అవునరా, ఏదైనా తినేసి వెళ్ళండి అని మానస గారు కిచెన్లోకి వెళ్తూ ఉంటే ఎగురుకుంటూ వెనక్కి వెళ్ళింది క్యూటీ బేబీ కూడా. ఇప్పుడు అంత టైం లేదాంటీ, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్తూనే ఫ్రిడ్జ్లో నుంచి 1 లీటర్ జ్యూస్ ప్యాకెట్ అందుకుని క్యూటీ బేబీ చేతిలో పెట్టి రేపు తీసుకొస్తాను అంటుంటే ఇది సరిపోదు, స్నాక్స్ కావాలి అని గొడవ చేస్తున్న క్యూటీ బేబీని అలాగే ఎత్తుకుని తీసుకెళ్లిపోయాడు అభి. సెట్ అవ్వదు అన్నవాడే ఇప్పుడు సంకన వేసుకుని తీసుకెళ్తున్నాడు అని ఇద్దరిని చూసి నవ్వుకుంటూ సహస్ర కోసం గార్డెన్లోకి వెళ్లారు మానస. కీర్తన గారు చనిపోయిన తర్వాత ఇంటిని పట్టించుకునే మనిషే లేడు. తినడం తొంగోడం, నోరు వేసుకుని అందరి మీద పడడం, జల్సాలు చేయడం తప్ప మరొకటి తెలియదు యామిని ముఖేష్ ఇద్దరికి. ఒంటి కాళ్ళతోనే కుంటుకుంటూ రాజ్ చెప్పినట్టు అప్పటి నుంచి కప్పుతోనే సగం మట్టి తడిపిన యామిని ఒక గంట ముందే కుప్పగొలిపోతే అవుట్ హౌస్ కి పట్టుకెళ్లాడు ముఖేష్. ఇంట్లో కనిపిస్తే లేపిస్తాన రాజ్ వార్నింగ్ కి భయపడి. ఆ విషయమే మంగళం చెప్తూ ఉంటే వాళ్ళ గురించి నాకు చెప్పొద్దు మంగళం గారు అని ఖండించిన సహస్రకు జరుగుతున్న వర్క్ గురించి చెప్తూ ఉంటే అతనితో పాటు నడుస్తోంది తను. ఇంట్లో ఉన్న చిన్న చిన్న రిపేర్స్, బయట గార్డెన్ వర్క్ జరుగుతుంది. యామిని మట్టి తడిపిన సైడ్ ఎండిపోయిన మొక్కలన్నింటినీ క్లీన్ చేసి నేల చదును చేశారు.
రేపు ల్యాండ్స్కేపింగ్ స్టార్ట్ చేస్తారు మేడం. రాజ్ సార్ అంతా మాట్లాడారు అని మంగళం చెప్తూ ఉంటే వింటుందే గాని మనసంతా అయ్యగారి కోసం పీకేస్తోంది. రూమ్లోకి వచ్చినట్టే వచ్చి మాయమైపోయావు. అసలు ఎక్కడికైనా వెళ్తే చెప్పాలని చెప్పాను కదా, నా కండిషన్ గుర్తులేదా నీకు అని మనసంతా ఏదోలా అయిపోతూ ఉంటే మంగళాన్ని భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోమని చెప్పి ఒక పక్కగా వెళ్ళి కూర్చుంది సహస్ర. ఏంటి కోడలి పిల్ల, మళ్ళీ నా కొడుకు గురించి ఆలోచిస్తున్నావు అంటూ వచ్చారు మానస. మీ అబ్బాయికి నచ్చిందే చేస్తాడు, నేను చెప్పింది ఏది చేయడు అని మూతి ముడిచి కంప్లైంట్ చేసింది హంసపాప. వాడికి పుట్టినప్పటి నుంచి ఎదుటి వాళ్ళు చెప్పింది చేసే అలవాటు లేదు. ఏం చేయను, నేను మీ మావయ్య కూడా నేర్పించడం మర్చిపోయాం అంటుంటే మీరు నాకు సపోర్ట్ చేయడం లేదు అంది ఉక్రోషం తన్నుకొచ్చి. హబ్బబ్బా, సపోర్ట్ కాదే, వాడి గురించి నిజాలు నీకు తెలియకపోతే వాడిని ఎలా అల్లుకుపోతావు, వాడితో ఎలా ఆడుకుంటావు, నా సపోర్ట్ ఎప్పుడూ నీకే అంటూ అయ్యగారి చిన్నప్పటి నుంచి స్టోరీస్ చెప్తూ ఉంటే ఆసక్తిగా వింటోంది హంసపాప. అత్త కొడల సరదా ముచ్చట్లు అవుట్ హౌస్ కిటికీ నుంచి చూస్తున్న ముఖేష్ పరిస్థితి దారుణంగా ఉంది. నీళ్లు తోడి తోడి వేళ్ళు కాళ్ళు కొంగర్లు పోయి చూడటానికి చర్మం ముసలాల స్కిన్ లాగా చండాలంగా ఉంది. వాటర్లో ఉండి ఉండి ఆ చల్లదనానికి బాడీ మొత్తం ఎప్పుడు వడిలిపోతోంది. ఏంట్రా మన కర్మకి, లంకంత కొంప పెట్టుకొని పని వాళ్ళకన్నా హీనంగా ఇలా అవుట్ హౌస్ లో ఉండాల్సి వచ్చింది. ఇదంతా ఆ పాపిష్టి దాని వల్లే. కనీసం పని వాళ్ళు కూడా మన మొహాలు చూడటం లేదు. అవేవో అదృష్ట గ్రహాలన్నావు, ఇదే నా అదృష్టం అని కూర్చోవడానికి కూడా ఓపిక లేని ఆమెని మంచం మీద అడ్డంగా పడి ఆపసోపండాలు పెడుతూ ఉంటే కిటికీ దగ్గర ఉన్న ముఖేష్ కళ్ళు ద్వేషం కసితో మండిపోతున్నాయి. ఫ్యాక్టరీ లాక్కున్నారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊడ్చి కడిగి తుడిచి రుద్ది స్వీపర్ కన్నా నీచంగా బతుకుతున్న తన బ్రతుకు అందరి నోటికి ఒక హాట్ టాపిక్. అందరి కళ్ళకు ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో కూడా అదే పని. అప్పటి నుంచి బ్రేక్ లేకుండా సగం పూల్ ఖాళీ చేశాను. రిమైనింగ్ రేపు ఖాళీ చేయాలి. నెక్స్ట్ బ్రష్ తో క్లీన్ చేయాలి అని తలుచుకుంటేనే ముఖేష్ కి ఒక పక్క కోపం, మరొక పక్క టెన్షన్ ముంచెత్తుతున్నాయి. ఇదంతా నీ వల్లే. నువ్వు వాడికి మాత్రమే సొంతమై ఉండడం వల్ల ఆ రాజ్ నీ లైఫ్ లోకి వచ్చి నాతో ఆడుకుంటున్నాడు. నాకు సొంతం అవ్వాల్సిన దానివి వాడికి సొంతం అయ్యావు. అదే ఇప్పుడు నా సొంతమైతే ఆ ఆలోచన వాడికి శక్తినిస్తున్నట్టు ఒంట్లో హీటర్ జనరేట్ అయింది. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం సంతోషంగా ఉండకూడదు. ఇప్పటి వరకు ఆస్తి కోసమే ఆలోచించి నిన్ను టచ్ చేయలేదు. నా బతుకు ఇంతగా దిగజారాక ఇక నేను దేనికోసం చూడను, ఎవ్వరి కోసము వెయిట్ చేయను అని ఫిక్స్ అయిన ముఖేష్ కళ్ళలో ఒక కర్కశమైన తెగింపు. గొంతు చించుకొని గోల పెడుతూ ఉన్న తల్లి మాటలు కూడా వాడి చెవికి ఎక్కటం లేదు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని హీటర్ ఆన్ చేసి బాత్కి వెళ్ళాడు. చేసిన తప్పులు దండలతో సరి అన్నారు. అయితే ముఖేష్ విషయంలో అది తిరగబడింది. వాడు చేసిన తప్పుకి ఇచ్చిన దండన వాడిని మరింత మూర్ఖుడిగా మార్చేసింది. అవి ఈసారి టైం వేస్ట్ చేయకుండా ఫ్యామిలీతో సహా మినిస్టర్ గారిని డిన్నర్లో మీట్ అయ్యాడు. అక్కడికి వచ్చే వరకు నందితను ఒకలాంటి అనుమానం. ఎదురుగా మినిస్టర్ గౌరవంగా నమస్కరించి నవ్వుతూ పలకరిస్తూ ఉంటే ఇక ఆవిడ ఆలోచన స్తంభించిపోయింది. చెట్టు కింద ప్లేడర్ అని తీసి పాడేసిన తన అల్లుడికి సెంట్రల్ మినిస్టర్ చేయందివ్వడం కళా నిజమా అని నమ్మలేనట్టుండిపోయిన నందితలో ఇక కదలికలేదు. మరి ఇప్పుడు అవినాష్ దీపక్ ఇద్దరికి ఒకేసారి టార్గెట్ గా మారిన ప్రీతి పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిజంగానే అవినాష్ ఫ్యామిలీని ప్రీతి టార్గెట్ చేసిందా? ప్రీతి లైఫ్ లో జరుగుతున్నది ఇప్పటి వరకు తెలుసుకొని రాజ్ ఇప్పుడు ప్రీతిపై ఫోకస్ పెడతాడా? అది ఏ పరిణామాలకు దారి తీస్తుంది? ఆల్రెడీ ఒకసారి ఎత్తడిన ముఖేష్ పరిస్థితి ఇంకా దారుణంగా మారనుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.